మీట్ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. మరి కాసేపట్లో వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి సంచలన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఈ 4 ఏళ్లుగా హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలతో పాటు కొన్ని సంచలన విషయాలు కూడా చెప్పే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ బ్యూరో చీఫ్ చంద్రిక మరికొద్ది సేపట్లో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడబోతున్నారు. అయితే విలేకరుల సమావేశంలో ఆమె ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఈ హత్య జరిగిన తర్వాత ఈ రోజు హత్యకు కుట్రదారులు ఎవరు, హత్య చేయించింది ఎవరు అంటూ ఈ రోజు ఈ విలేకరుల సమావేశాన్ని పెడుతున్నారంటే ఎవరి పేర్లు బయట పెడతారు అన్న దానిపైన అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిజానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి పేర్లు కూడా ఇందులోకి వచ్చాయి. ఆ యొక్క హత్య జరిగినటువంటి రాత్రి నేరుగా భారతిరెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆ విషయం ముందుగా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అన్న విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఛార్జ్ షీట్ లో కూడా అనేక అంశాలను పొందుపరిచారు. సో ఆ విషయాలలో ఏమైనా, ఆ విషయాల్లో ఇంకా లోతైన అంశాలను ఏమైనా ఈరోజు ఈ యొక్క సునీతారెడ్డి ఈ విషయాలను ఏమైనా వెల్లడిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. సో ఇంకా వేరే ఏదైనా కొత్త విషయాలు అంటే ఇప్పటి వరకు కూడా A8 వరకు కూడా అరెస్ట్ చేశారు. A8 ఈ యొక్క అవినాష్ రెడ్డి ఉన్నారు. A8 ని కూడా అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్ 3వ తేదీన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ తర్వాత హైకోర్టు ముందస్తు బెయిల్లో ఉన్నటువంటి షరతుల కారణంగా ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే మరో పక్క ఈ యొక్క ఈ అంశాలన్నింటినీ కూడా వెలుగులో తీసుకురావాలనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎవరు ఈ యొక్క హత్య చేయించింది ఎవరు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న విషయాలను ఏమైనా చెప్తారా, ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలని ఇందులో పేర్కొంటారా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన సతీమణి భారతిరెడ్డి పేర్లు కూడా ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయన్న దానిపైన అయితే అంతా ఎదురు చూస్తున్నారు. మరోపక్క రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సునీతారెడ్డి తల్లి కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ అంశం పైన కూడా ఈసారి ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు సునీతారెడ్డి తన విలేకరుల సమావేశంలో ఈ అంశం పైన ఏమైనా స్పష్టిస్తారా? సునీత తల్లి పోటీ చేస్తారా, లేకపోతే సునీతనే పోటీ చేస్తారా? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కూడా ఇటీవల ఆమె భేటీ అయ్యారు ఇడుపులపాయలో. ఈ విషయాలన్నిటిపై కూడా చర్చించినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. సో వాటన్నిటిపైన ఏం చెప్తారు, అసలు ఈ హత్యకు కుట్రదారులు ఎవరు అన్నది ఈ రోజు చెప్తారా లేదా అన్నది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రిక.